ప్రజాస్వామ్యం అంటే వాళ్ళబ్బ సొత్తు అనుకుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. నిజానికి ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతిలో ఆయుధం. ఒక హోంమంత్రిని నడి రోడ్డు మీద ఆపేయగలదు ప్రజాస్వామ్యం. ఒక ప్రధానిని కుర్చీలోంచి లాగి కింద పడేయగలదు ప్రజాస్వామ్యం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలము రాజయ్యపేట అనే గ్రామానికి చెందినటువంటి మత్స్యకార సోదరులు, గంగమ్మ తల్లి పుత్రులు ప్రజాస్వామ్యానికి ఒక కొత్త అర్థాన్ని ఈరోజు చూపించరు. నిజంగా మగాళ్ళు, వాళ్ళు మగతనం ఉన్నటువంటి మగాళ్ళు నా మత్స్యకార సోదరులు. వాళ్ళు చేసిన పని చూసి చాలా రోజుల తర్వాత నాకు ఒళ్ళు జల్జరించిపోయింది. నిజంగా ప్రజాస్వామ్యం చచ్చిపోయిందేమో మన రాష్ట్రంలో అనుకునేటటువంటి ఈ సమయంలో లేదు తప్పు చేస్తే హోంమంత్రిని కూడా వదిలిపెట్టాము, ఎవరైతే మాకేంటి అని చెప్పేసి ఒక హోంమంత్రిని నడి రోడ్డు మీద ఈరోజు నిల్చోబెట్టారు మా మత్స్యకార సోదరులు. సరే ఇది అయ్యి 2 రోజులు అయిపోయింది, పాషా గారు లేట్ అయిపోయారు అని చెప్పేసి మీలో కొంతమంది అడగొచ్చు. లేట్ అయినా కూడా లేటెస్ట్గా రావడం అన్నది నాకు అలవాటు. ఒక పాత వీడియో అనేది వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటో, అది కూడా వంగలపూడి అనిత గారిదే, ఆ వీడియో ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. అంతకంటే ముందు అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి ఒక్కసారి కొంచెం ఓపికగా చూడడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నిజాలు ప్రజలందరికీ తెలియాలి కదా. ఇక జరిగిన సంఘటన ఇక్కడ చూడండి. ఏం పెట్టారు? ఈ కారు ఎవరిది? హోంమంత్రి గారు. ఎవరు? మత్స్యకార సోదరులు, సోదరీమణులు, ఆడవాళ్ళు. పోలీసులు సైతం ఆపలేకపోతున్నారు. రాజయ్యపేట గ్రామానికి చెందినటువంటి మత్స్యకార సోదరులు, సోదరీమణులు పోలీసులు ఆపలేకపోతున్నారు. ఏంది కష్టం అంటే హోంమంత్రి గారి కాన్వాయ్ పోవాలి, వీళ్ళు ముందు నిలబడ్డారు, మొత్తం చెట్లు కొట్టి తీసుకొచ్చి ముందర పడేశారు. హోంమంత్రి గారిని పోనిస్తలేరు, పోలీసులకేమో ఇజ్జత్ పోతుంది. అరే హోంమంత్రి గారికి కూడా ప్యాసేజ్ మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి పోలీసులకు కూడా తల కొట్టేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. సరే ఏందయ్యా ఈ కథ అన్నది మీకు సందేహం కలగొచ్చు. మీరు ఆల్రెడీ చూసిన వీడియోనే ఇంకో వీడియో కాడికి వస్తాను నేను. అంతకంటే ముందు మత్స్యకార సోదరుల ఆందోళన ఎలా ఉంది అన్నది ఇంకో 2-3 వీడియోలు ఉన్నాయి. అగో ఇంత పెద్ద మొత్తంలో నా సోదరులు, ఇంత పెద్ద మొత్తంలో అగో వినండి. హోంమంత్రి గారు కార్లో చూడండి, డౌన్ హోంమంత్రి డౌన్ అంటున్నారు. ఇది 2 రోజుల క్రితం, అంటే మొన్న మండే రోజు జరిగినటువంటి సంఘటన. అసలు ఈ సంఘటన ఏంటి, హోంమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఈరోజు 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజయ్యపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. ఒక విషయం క్లారిటీగా చెప్తాను మేడం, ఇంకా ముందు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. పాయకారావుపేటకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియా ఇది. అయితే ఒక ఎమ్మెల్యే, అంటే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, దాని తర్వాత హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారు మా కష్టాలని వినడం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులు ఆల్రెడీ కోపం మీద ఉన్నారు. గత 16 రోజులుగా ధర్నా చేస్తున్నా మా ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారు, మాకు చాలా ఆనందం, ఆ మంత్రి గారు కనిపిస్తలేరు, మా కష్టానికి అసలు వస్తలేరు, మమ్మల్ని చూస్తలేరు అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ప్రజలు బాగా కోపం మీద ఉన్నారు. సరే నెక్స్ట్. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడ కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజయ్యపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజయ్యపేట గ్రామస్తులందరితో కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళారు అంటే కొంతమంది మాట్లాడుతున్న గుసగుసలు ఏంటంటే చెప్పిన డేట్కి వెళ్తే వ్యతిరేకత అన్నది ఇంకా పెరిగే అవకాశం ఉంది, అలా అని వెళ్ళకుండా ఉంటే నెక్స్ట్ టైం ఓటు అడగడానికి కూడా వెళ్ళే అవకాశం ఉండదు, అందుకే ఒకరోజు ముందే వెళ్దాము అని చెప్పేసి ప్రణాళికాబద్ధంగానే హోంమంత్రి గారు ఒకరోజు ముందుగా వెళ్ళారు అని చెప్పేసి కొంతమంది మేధావులు గుసగుసలాడుతున్నారు. మళ్ళీ మీరు సాక్ష్యం అడిగారు, నా దగ్గర లేదు, గుసగుసలాడుతున్నారు. ఓకే నెక్స్ట్.
అక్కడికి వెళ్ళిన తర్వాత రాజపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతో, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. సరే, మేడం గారు ఏమంటున్నారంటే డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అక్కడ మత్స్యకార సోదరులు పడుతున్నటువంటి కష్టం గురించి మాట్లాడతారు. ఎవరో బయట నుంచి వచ్చారు ఏదో అని చెప్పేసి మెల్లగా ప్రజల్ని మళ్ళా మభ్యపెట్టి డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ట్రైనింగ్లో డైవర్జన్ టాక్టిక్స్ అన్నది వంగలపూడి అనిత గారు చాలా బాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేర్చుకున్నారా అంటే నేర్చుకోలే. ఎందుకంటే ప్రతిసారి అత్యుత్సాహానికి పోవడము, పడిపోవడం, ముక్కో చెవులో పలగొట్టుకోవడం అన్నది అలవాటుగా మారింది వంగలపూడి అనిత గారికి. నేను క్షమించాలి, ముక్కో చెవులో అంటున్నాను చెప్పేసి తప్పుగా అనుకోకండి. ఉదాహరణకి చెప్తున్నా, అంటే ఆమంటే నాకు చాలా గౌరవము. వంగలపూడి అనిత గారు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రి స్థాయికి వెళ్ళడము, ఒక మహిళ అంటే చాలా గర్వించదగ్గ విషయం. కానీ అత్యుత్సాహానికి పోయి ప్రతిసారి ఏదో ఒకసారి బొద్దింకని పట్టుకుని దాని తర్వాత అది బొద్దింక కాదు ఎంటుక. మొన్నటికి మొన్న మనం అసెంబ్లీలో చూసాము, ఎవరో అబ్బాయి చౌదరి కాదు రెడ్డి అని చెప్పేసి అప్పటికప్పుడే దొరికిపోయింది వంగలపూడి అనిత గారు. ఇట్లా చెప్పుకునే పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సరే, అత్యుత్సాహానికి పోయి వంగలపూడి అనిత గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే ఎవరో బయట నుంచి వచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నిజానికి ఎలక్షన్స్కి ముందు ఏం జరిగింది, ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు అన్నది ఒక వీడియో అనేది దొరికిందండి. సరే, ఈ వీడియో ఎలక్షన్స్కి ముందు వీడియో అంటున్నారు, ఒకసారి మీరే వినాలి. సబ్జెక్ట్ టు కరెక్షన్ మీరే వినండి. ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు అన్నది ఒకసారి చూడండి. వాళ్ళు కూడా వచ్చి పెట్టారు. చేపలు ఎందుకు చచ్చిపోతున్నాయి? 12 సంవత్సరాలుగా పైప్ లైన్ వేసిన తర్వాత మెయింటెనెన్స్ లేక ఈ రోజు వరకు అది పాడయ్యి ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఉందో అది సముద్రంలో కలుస్తుంది. దీనివల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను ఏదో రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు, చాలా ప్యూర్ గా మాట్లాడుతున్నాను. నేను పిల్లోడిని మొన్న కుర్రోడిని వెళ్ళి చూసి వచ్చేసరికి నిజం కడుపు తెరుకుపోయింది. 13 సంవత్సరాల పిల్లోడు కిడ్నీ వ్యాధి ఏంటమ్మా? అదేమో ముసలోడా, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వచ్చినట్టు అయ్యో పాపం అంటున్నాం. అలాంటి 15 సంవత్సరాల కుర్రోడు కూడా కిడ్నీస్ పోతున్నాయి. నేను ఏమంటానంటే ఈ విషయంలోని కొంచెం రాజకీయాలని పక్కన పెట్టి పోరాటం కనుక చేయకపోతే గ్రామస్తులతో పాటు అందరు నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు. చెప్తున్నారు, పోరాటం చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడుతుంది. ఒక 13 ఏళ్ల కుర్రాడికి కిడ్నీలు పోవడం ఏంటి అని చెప్పేసి మాట్లాడినటువంటి వంగలపూడి అనిత గారు అదే పోరాటాన్ని, ఆమె చెప్పినటువంటి ఆ పోరాటాన్ని ఈరోజు అక్కడ ప్రజలు చేస్తుంటే, అక్కడ మత్స్యకార సోదరులు చేస్తుంటే వాళ్ళని ఎవడో వచ్చి రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం అన్నది నిజంగా తల్లి మీకే చెల్లింది. నిజంగా అమ్మ మీకే చెల్లింది రాజకీయాలు, మీ పార్టీకే చెల్లినాయి. ఎంత ఘోరము! ఒకవైపు మీ నాయకుడేమో లేదు జగన్మోహన్ రెడ్డి ఒక కాలేజీ కూడా కట్టలేదు, నేనే ఒక కాలేజీకి ఆపరేషన్ చేసిన అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతుంటే, మరొక వైపు మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని ఒక సోదరిలాగా, ఒక తల్లిలాగా గౌరవించేటటువంటి ఆ ప్రజల బ్రతుకులు అధ్వానంగా మారుతున్నాయని చెప్పేసి మీరే చెప్పి ఈరోజు మళ్ళీ ఆ ధర్నా చేస్తున్నటువంటి ప్రజలకి మీరే సపోర్టుగా నిలబడకుండా మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, ఇంకో వార్త కూడా వస్తుంది. ఆ వార్త బహిరంగంగా వస్తలేదు. కొంతమంది గుసగుసలాడుతున్నారు. ఏంటంటే ఆ రోజు ధర్నాలో ఉన్నటువంటి కొంతమందిని పోలీసులని పెట్టి మభ్యపెట్టి భయపెట్టే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి గుసగుసలాడుతున్నారు. మరి అందులో నిజానిజాలు మనకైతే తెలియదు, కానీ అంటున్నారు. సరే, ఎలక్షన్లకి ముందు వంగలపూడి అనిత గారు, ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వంగలపూడి అనిత గారిని మనము ఆల్రెడీ ఇప్పుడు చూసినాం. అయితే మొన్న సంఘటన జరిగినటువంటి రోజు వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎవరో వ్యక్తిని బాబు ఎవరు నువ్వు విను నాయన అన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను 5 నిమిషాలు పట్టదు నాకు ఆ మాట ఏదో చెప్పేసి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి. కానీ మీ మాట, నేను మాట మీద నుంచి ఉండాలి అంటే మాట మీద నుంచాలి, దానికి ఒక నిబద్ధత ఉండాలి. ఒక రాజకీయ నాయకురాలుగా ఆలోచించి అలాగే మీరు ఏం చెప్తారు చేసేస్తారంటే మీకు తావు ఇచ్చేస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత అది జరగకపోతే మీరు బాధపడాలి,
అయ్యో ఇదే నియోజకవర్గంలో ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరందరూ ఏం చెప్తారో చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా. ప్రజలు మాత్రం అక్కడ నిలబడి ఇందాక మీరు చూస్తుంటారు, లేదు లేదు అని చెప్పేసి వంగలపూడి అనిత గారి మాటల్ని నమ్మట్లేదు అని చెప్పేసి ప్రజలు సైగల ద్వారా చూపిస్తున్నారు, సైగల ద్వారా చూపిస్తున్నారు. నెక్స్ట్ చూడండి అబ్బాయి, అగో ఆ అబ్బాయిని బెదిరిస్తున్నారు. ఆ అబ్బాయి ఇందాక నేను చెప్పాను కదా, మీ సమస్య పరిష్కారం వచ్చేంత వరకు ఆ పనులు ఆపించుకుంటాను. మీ అందరికీ చెప్తున్నా, ఆ సమస్య పరిష్కార దిశగా మీ అందరూ కూడా నాతో పాటు వస్తే మీ అందరి సమస్య, మీ అందరికి సమస్య ఏదైతే అదే నాకు సమస్య. మీ అందరికీ అదే నాకు కష్టం. నాకు నియోజకవర్గంలో మీరే ముఖ్యం, నాకు ఇంకేమీ ముఖ్యం కాదు. నాకు నియోజకవర్గంలో మీరే ముఖ్యం, నాకు ఇంకేమీ ముఖ్యం కాదు. దయచేసి నన్ను అభిమానించిన వాళ్ళు కానీ, నన్ను గౌరవించే వాళ్ళు కానీ దయచేసి నాకు కొంచెం గౌరవిస్తే నేను పరిష్కారానికి కూడా నేను మాట్లాడుకోవాలి. దయచేసి ఆ విషయం గురించి మీరు మాట్లాడాల్సి, నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఒక ఆడబిడ్డలాగా కోరుకుంటున్నా. నన్ను మీ అందరూ కూడా సహకరించండి, ఒక ఆడబిడ్డలాగా కోరుకుంటున్నా, నాకు తోవివ్వండి అని చెప్పేసి వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఒక హోంమంత్రి నాకు తోవివ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితులు చూసినాం. కాకపోతే ఈ మాటల్లో వంగలపూడి అనిత గారు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడారు. నెక్స్ట్ 15-20 సంవత్సరాలు కూడా నేను ఇక్కడ రాజకీయం చేయాలి, నేను మాట్లాడతాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వంగలపూడి అనిత గారు చెప్తున్నారు. 15-20 సంవత్సరాలు కాదండి, నెక్స్ట్ 50 సంవత్సరాలు మీరే రాజకీయం అక్కడ చేయాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ రాకుండా దాన్ని ఆపేయండి. 1000 చిల్లర ఎకరాలు, 1200 1000 నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆ ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ మీరు చేస్తున్నారో దాన్ని ఆపి ఆల్రెడీ ఏదైతే భూమి 450 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేశారో ఆ భూమిని మళ్ళీ మత్స్యకార సోదరులకి రిటర్న్గా ఇచ్చేయండి. అసలు బల్క్ డ్రగ్ మనకు పార్క్ మనకి ఇక్కడ వద్దు అని చెప్పేసి అమానుష ప్రాంతానికి ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ప్రజలు ఉండరు కాబట్టి అంత పెద్ద నష్టం అన్నది జరగదు. మనకి పార్కులు, ఇది బల్క్ డ్రగ్ పార్కులు కావాలి, పరిశ్రమలు మనకు కావాలి, పరిశ్రమలు లేకపోతే ఎలా బతాం, కావాలి. కానీ ఎక్కడ కావాలి? ప్రజలు లేని చోట కావాలి, ప్రజలకి నష్టం జరగని చోట కావాలి. దయచేసి వంగలపూడి అనిత గారు ఈ విషయం గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని అసలు ఎక్కడ లేకుండా చేస్తే నిజంగా అక్కడి ప్రజలతో పాటు మేము కూడా అమ్మ థ్యాంక్ యూ అని చెప్పేసి దండం పెట్టుకుంటాం, దండం పెట్టేసుకుంటాం. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా దండం పెట్టేసుకుంటారు. సరే, ఇది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ విషయం. ఈ విషయాన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతాం. నా గురించి కూడా నేను ఒక విషయం మాట్లాడుకోవాలి మీతో. ఏంటంటే కొన్ని రోజుల నుంచి పాషా గారి వీడియోస్ రావట్లేదు, పాషా భయపడ్డాడు అని చెప్పేసి, భయపడ్డావా అని చెప్పేసి నాకు సోదరుడు మెసేజ్ చేశాడు. ఒక విషయం చెప్పాలండి, ఏంటంటే నేను భయపడను, నేను ఒక వీరుణ్ణి, నేను ఒక ధూరుణ్ణి, నేను ఒక శూరుణ్ణి అని చెప్పేసి సినిమా డైలాగులు నేను చెప్పను, ఎందుకంటే నేను బాలకృష్ణ గారిని కాదు. కానీ నన్ను భయపెట్టడం కొంచెం కష్టం అండి, కొంచెం కష్టం. నన్ను భయపెట్టాలి అంటే ఒకటే ఒక మార్గం, నన్ను చంపాలి. నన్ను భయపెట్టాలి అంటే ఒకటే ఒక మార్గం, నన్ను చంపాలి. చంపేయండి, అయిపోద్ది, సింపుల్. భయపడము అది ఇది కాదండి. వీడియోలు రాలేదు, వీడియోలు తక్కువగా వచ్చాయి అంటే అవును తక్కువగానే వచ్చాయి. దానికి ఒక 2-3 కారణాలు ఉన్నాయి. ఆ 2-3 కారణాలకి భయానికి అసలు సంబంధమే లేదండి. ఆ కారణాలు ఏంటి అనేది మీకు తెలిస్తే గుండె మీద ఆగిపోద్ది కాబట్టి చెప్తలేను. ఎవరి గుండె అంటే ఎవరైతే అనుకుంటున్నారో నేను భయపడ్డానని వాళ్ళ గుండె ఆగిపోద్ది కాబట్టి నేను చెప్పలేను. మంచి విషయమే, అందులోనే బిజీగా ఉండి కొంచెం నేను వీడియోలు తక్కువ చేశాను, చేయలేదు కాదు, తక్కువ చేశాను. ఈరోజు 1వ తారీఖు, ఫస్ట్ ఈ రోజు నుంచి మళ్ళీ మొదలెడదాం, భరత పూజ మళ్ళీ మొదలెడదాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కడిగేద్దాం, ప్రజల్ని మోసం చేసిన ప్రతి ఒక్కరిని కడిగేద్దాం, అబద్ధాలాడి ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కడిగేద్దాం. సరే, ఇది నా గురించి కూడా చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నా, క్షమించాలి మీ సమయం వేస్ట్ చేసినందుకు. తప్పకుండా ఈ వీడియోని ప్రమోట్ చేయండి. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వీడియో అనేది వైరల్ అయ్యి ప్రజలకి నిజాలు తెలుస్తాయి. అందుకే వీడియోని తప్పకుండా వైరల్ చేసి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై